కాకినాడ రూరల్ సర్పవరంలో వెలిసిన శ్రీ రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామి ఆలయంలో సుమారు 1200 మంది స్వాములకు అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం మట్ట విజయేశ్వర అయ్యన్న సుబ్బలక్ష్మి పుణ్య దంపతుల కుమారుడు బాలశ్రీకర్ సత్యప్రియ దంపతులు మరియు వారి పిల్లలు విరాట్ సంజయ్ రేహాన్ చలయ శ్రీ నిచ్చల ఆలియాల ఆధ్వర్యంలో గురుస్వాములు జగన్నాథ స్వామి ఆధ్వర్యంలో ముఖ్య అతిథి ప్రముఖ లాయర్ పులగం రామకృష్ణారెడ్డి సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని దానాల్లో కన్నా మిన్న అన్నదానమని, మాలాధారణ స్వాములకు భవానీలకు శివలకు అన్నదానం చేయడం ఎంతో అనుభూతిని సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు. ఈ రోజు చిత్త నక్షత్రం పురస్కరించుకొని ఆలయంలో సుదర్శన హోమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. అనంతరం శ్రీకర్ స్వామి మాట్లాడుతూ మా నాన్న అయ్యన్న ఆశీస్సులతో ఈ రోజు అన్నదానాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రముఖ లాయర్ పొలగం రామకృష్ణారెడ్డి, గురుస్వామి జగన్నాథ స్వామికి డిసిసిబి చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు మరియు వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. ఈ భావనారాయణ స్వామి గుడిలో సర్పవరం అనే గ్రామంలో భోజనాలు నిర్వహిస్తున్నాం. ఈయన గురుస్వామి గారు జగన్నాథ నాయకులు ఈయన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. మా అదృష్టం. మా నాన్నగారి పేరు మట్ట అయ్యన్న గారు. ఆయన దయ వల్ల మేము దిగ్విజయంగా 2వ సంవత్సరం కూడా భోజనాలు ఏర్పాటు చేయగలిగాం. అన్నిటికీ ఆ దేవ అనుగ్రహం ఉండడం వల్ల జరిగింది. దీనికి ఈ ముఖ్య అతిథుల కింద మా లాయర్ గారు అడ్వకేట్ గారు కృష్ణారెడ్డి గారు కూడా రావడం మాకు ఎంతో ఆనందకరం, చాలా సంతోషం. ఓం స్వామి శరణమయ్యప్ప. వేళ మన అందరికీ అన్నదాత స్వామి గారు స్వామికి, భవానికి, నానా స్వామికి, మత్త అయ్యన్న గారు వారి కుమారుడు శ్రీకర్ వారి దంపతులు ఇద్దరు మనందరికీ అన్నదాత స్వామి ఈ వేళలాగే సంవత్సరానికి ఒక రోజు ఇలాగే అన్నదానం జరిపించుకుంటున్నారు. రాను మనకి అందరికీ కూడా ఆనందదాయకం. ఓం శ్రీ స్వామి, ఓం శ్రీ స్వామి, స్వామి శరణం, స్వామి శరణం. ఈ రోజు మరి మా గురుస్వామి జగన్నాథ స్వామి గారి ఆధ్వర్యంలో మా అయ్యన్న గారి కుమారుడు శ్రీకర్ దంపతులు ఇంతమంది స్వాములకి అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇటువంటి కార్తీక మాసంలో, ఈ కార్తీక మాసం ప్రతిరోజు పుణ్యదినం. మరి ఆ పుణ్యదినాల్లో అందులోకి కార్తీక సోమవారం నాడు ఇంతమంది స్వాములకి అన్నదానం ఏర్పాటు చేయడం చాలా చక్కటైన విశేషం. ఎందుకంటే అన్నదానం అన్ని దానాల కన్నా పరమదానం, దీన్ని మించిన నీకు వేరొకటి లేదు. కార్తీక మాసంలో ఏ పని చేసినా సరే 1కి 100 రెట్లు దానికి ఫలితం వస్తుంది. ఒక దీపం వెలిగించినా, ఒకరికి ఎవరికైనా దానం చేసినా, లేకపోతే ఒక అన్నదానం చేసినా సరే 100 రెట్లు శక్తి ఉంటుంది. శివకేశవులకి ఇష్టమైన మాసం ఈ కార్తీక మాసం. మరి అటువంటి పవిత్రమైన ఈ రోజులో ఈ అన్నదానానికి నన్ను మరి పిలవడం అంతా మరి ఆ వెంకటేశ్వర స్వామి నన్ను పిలిపించేయడం అనుకుంటాను. నిజంగా ఈ వాతావరణం చూస్తుంటే తరిగొండ వెంగమాంబ తిరుమలలో అన్నదానంలో తిన్నంత తృప్తిగా, ఎంతో గౌరవ శ్రద్ధలతో చాలా ఆనందకరంగా ఉందండి. ఇంకా నన్ను ఈ కార్యక్రమానికి పిలిచి మా గురుస్వామి గారిని ఈ రోజు మాకు పరిచయం చేసి ఎంతో మంచి కార్యక్రమం చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. స్వామియే శరణం అయ్యప్ప.